తెలుగు తేజానికి ఐటీ రంగంలో సమున్నత స్థానం దక్కింది. సాఫ్ట్వేర్ రంగంలో అంతర్జాతీయ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ చైర్మన్ గా అంతటి ఉన్నత స్థానానికి ఎదిగిన తొలి భారతీయుడిగా ఆయన ఘనత సాధించారు. 7 ఏళ్లుగా మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల సాధించిన అద్భుత విజయాలు, తీసుకువచ్చిన సమూల మార్పుల ఫలితంగా ఆయనకు మైక్రోసాఫ్ట్ చైర్మన్ పదవి దక్కింది. ఆ సంస్థ మార్కెట్ విలువ $2 లక్షల చేర్చడంలో సత్య నాదెళ్ల పాత్రను గుర్తించే బోర్డు ఈ సమున్నత స్థానాన్ని అప్పగించింది. 2014లో స్టీవ్ బామర్ నుంచి మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల బాధ్యతలు స్వీకరించారు. వ్యూహాత్మక అవకాశాలను కంపెనీ చేజిక్కించుకునేందుకు, వ్యాపారంలో ఉన్న కీలక ఇబ్బందులను గుర్తించి వాటికి తగిన పరిష్కారాలను బోర్డుకు సూచించేందుకు సత్య నాదెళ్లకు ఉన్న అవగాహన బాగా ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. మైక్రోసాఫ్ట్కు చైర్మన్ అయ్యే అవకాశం ఇప్పటి వరకు 3కే దక్కింది. తొలుత బిల్ గేట్స్, ఆ తర్వాత జాన్ థామ్సన్ చైర్మన్లు అయ్యారు. మైక్రోసాఫ్ట్లో అంచెలంచెలుగా ఎదిగి సీఈఓ చైర్మన్ స్థాయికి చేరారు సత్య నాదెళ్ల. 2014లో ఆయన సీఈఓ బాధ్యతలు చేపట్టే నాటికి మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సెర్చ్ మార్కెట్లలో మైక్రోసాఫ్ట్ పరిస్థితి గొప్పగా లేదు. మైక్రోసాఫ్ట్ ప్రధాన ఉత్పత్తి అయిన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆ పరిస్థితిలో సత్య నాదెళ్ల సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్ అప్లికేషన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర నూతన వ్యాపార విభాగాలపై దృష్టి కేంద్రీకరించారు. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీని పూర్తిగా నవీకరించారు. ఎన్నో కొత్త ప్రాజెక్టులు ఆవిష్కరించారు. యాపిల్ ఐప్యాడ్కు ఆఫీస్ సాఫ్ట్వేర్ను విడుదల చేశారు. ఐఫోన్, ఆండ్రాయిడ్ యాప్స్ తీసుకొచ్చారు. విండోస్ 9 వదిలేసి నేరుగా విండోస్ 10 ఆవిష్కరించారు. అజూరే క్లౌడ్లో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ను ఉపయోగించారు. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ బుక్ అనే ల్యాప్టాప్ను విడుదల చేశారు. ఈ ప్రాజెక్టుల ఫలితంగా కంపెనీ ఆదాయాలు గణనీయంగా పెరిగాయి. క్లౌడ్ కంప్యూటింగ్ తదితర కొన్ని విభాగాల్లో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ విభాగంలో గూగుల్ కంటే మైక్రోసాఫ్ట్ అధిక ఆదాయాలు నమోదు చేసే స్థితికి ఎదిగింది. ఈ మార్పుల ఫలితంగా ఒక అగ్రశ్రేణి ఐటీ కంపెనీగా మైక్రోసాఫ్ట్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. కంప్యూటర్లు, సాఫ్ట్వేర్, ఐటీ సేవలు విక్రయించే సంస్థ అయిన సన్ మైక్రోసిస్టమ్స్ లో తొలుత సత్య నాదెళ్ల పనిచేశారు. అక్కడి నుంచి 1992లో మైక్రోసాఫ్ట్లో చేరారు. అక్కడి నుంచి ఆయన ప్రగతి ప్రస్థానం శరవేగంగా సాగింది. ఆ మరుసటి ఏడాదే మైక్రోసాఫ్ట్ బిజినెస్ సొల్యూషన్స్ విభాగానికి కార్పొరేట్ ఉపాధ్యక్షుడు అయ్యారు. 2007లో మైక్రోసాఫ్ట్ ఆన్లైన్ సర్వీసెస్ కు సీనియర్ ఉపాధ్యక్షుడిగా నియమితుడై బింగ్, ఆఫీస్, ఎక్స్బాక్స్ లైవ్ తదితర ప్రాజెక్టులు పర్యవేక్షించారు. 2011లో సర్వర్ అండ్ టూల్స్ విభాగానికి అధ్యక్షుడిగా అజూరే క్లౌడ్, విండోస్ సర్వర్, ఎస్క్యూఎల్ సర్వర్, డేటాబేస్ వ్యవహారాలు చూశారు. సర్వర్ అండ్ టూల్స్ విభాగం ఆదాయాలను $16.6 బిలియన్ నుంచి $20.3 బిలియన్ పెంచారు. 2014లో ఆయన్ను మైక్రోసాఫ్ట్ సీఈఓగా పదవి వరించింది. అప్పటి వరకు సీఈఓగా ఉన్న స్టీవ్ బామర్ దిగిపోగా ఆ స్థానాన్ని సత్య నాదెళ్లకు అప్పగించారు. ఇది బిల్ గేట్స్ తీసుకున్న నిర్ణయం అంటారు. సత్య నాదెళ్ల బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి. ఆ తర్వాత ఎలాగైనా ఐఐటీలో చేరి ఇంజనీరింగ్ చేయాలనుకున్నారు. కానీ మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరాల్సి వచ్చింది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేసి ఎంఎస్ కోసం అమెరికా వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మిల్వాకీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో ఎంఎస్ చేశారు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఎంబీఏ చదివారు. క్రికెట్ అంటే అమితంగా ఇష్టపడతారు. ప్రస్తుతం ఆయన బెల్లేవ్యూ, వాషింగ్టన్ లో నివాసం ఉంటున్నారు. సత్య నాదెళ్ల తండ్రి యుగంధర్ ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి. వివిధ శాఖల్లో కార్యదర్శిగా పనిచేయడంతో పాటు ముసోరిలోని ఐఏఎస్ ట్రైనింగ్ అకాడమీకి డైరెక్టర్ గా వ్యవహరించారు. ప్రణాళికా సంఘం సభ్యుడిగా కూడా ఉన్నారు. సత్య నాదెళ్ల భార్య అనుపమ, తండ్రి కేకే వేణుగోపాల్ కూడా ఐఏఎస్ అధికారులే. 4 ప్రధాన మంత్రుల వద్ద కార్యదర్శిగా పనిచేసిన ఘనత వేణుగోపాల్ కు ఉంది. 2019లో ఫైనాన్షియల్ టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా సత్య నాదెళ్ల ఎంపికయ్యారు. ఆ మరుసటి ఏడాది డానస్ వరల్డ్ 30 బెస్ట్ సీఈఓస్ జాబితాలో స్థానం సంపాదించారు. మైక్రోసాఫ్ట్ షేర్లు, జీతభత్యాల రూపంలో లభించిన సొమ్ముతో సంపన్నుల జాబితాలోనూ ఆయనకు స్థానం లభించింది. సత్య నాదెళ్ల నికర సంపద విలువ $300 మిలియన్ పైగా ఉంటుందని అంచనా. ఆయన హిట్ రిఫ్రెష్ అనే పేరుతో తన ఆత్మకథ రాశారు. తన ఉద్యోగ ప్రస్థానం, ఎదుర్కొన్న సవాళ్లు, టెక్నాలజీ మార్పులు వంటి ఎన్నో అంశాలను ఇందులో ఉన్నాయి. ఈ పుస్తకం మీద వచ్చిన ఆదాయాన్ని ఆయన మైక్రోసాఫ్ట్ చేపట్టే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు కేటాయించారు. ఫ్రెడ్ హచిన్సన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. కోవిడ్-19 సంక్షోభంలో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ,
భద్రత, వారి క్షేమం, కంపెనీ కార్యక్రమాల అమలు, నాయకత్వ ప్రదర్శన వంటి అంశాల్లో ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించి 100 మంది సీఈఓల జాబితాను గ్లాస్డోర్ రూపొందిస్తోంది. 2021 జాబితాలో సత్యనాదెల్లకు 6వ స్థానం లభించింది. 97% మంది ఆయనకు మద్దతుగా నిలిచారు. నేను అంతా నేర్చేసుకున్నాను అనుకున్న మరుక్షణం నుంచే మీ ఎదుగుదల ఆగిపోతుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. జిజ్ఞాస మీలో ఓ భాగం కావాలి. జీవితంలో గొప్ప గొప్ప లక్ష్యాల్ని సాధించాలని తప్పించే యువతరానికి సత్య సలహా. ఆ జిజ్ఞాసే హైదరాబాద్ లోని బేగంపేట పబ్లిక్ స్కూల్ విద్యార్థిని సిలికాన్ వ్యాలీ దాకా తీసుకెళ్లింది. మైక్రోసాఫ్ట్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను చేసింది. మొదటి నుంచి సత్య అసాధారణ ప్రతిభావంతులైన విద్యార్థి కాదు. ప్రథమ శ్రేణి కంటే ఓ మెట్టు ఎక్కువ. తను ఐఐటీలు, ఐఐఎంల ఉత్పత్తి కాదు. కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివాడు. కొద్ది మంది టీచర్లు, ప్రొఫెసర్లు తప్పించి తనను బాగా గుర్తుపెట్టుకున్న వాళ్ళు తక్కువే. అంటే ఒక సాధారణ విద్యార్థి అసాధారణ శ్రమతో, అంతులేని జిజ్ఞాసతో అత్యున్నత స్థానాలకు చేరుకోవడం అసాధ్యమేం కాదని సత్య చాటి చెప్పాడు. మైక్రోసాఫ్ట్ లో అవకాశం వచ్చే నాటికి తను చికాగో యూనివర్సిటీలో ఎంబీఏ చేస్తున్నాడు. ఉద్యోగం కోసం చదువు ఆపేయడానికి మనసొప్పలేదు. అలా అని చదువు కోసం ఉద్యోగాన్ని వదులుకోలేడు. తనకు బిల్ గేట్స్ అంటే ప్రత్యేక అభిమానం. ఆయన సంస్థలో పనిచేయాలని ఎప్పటినుంచో కలగంటున్నాడు. మధ్య మార్గంగా చదువు ఆపకుండానే ఉద్యోగాన్ని కొనసాగించే ఉపాయం ఆలోచించాడు. కొలువు రెడ్మండ్ లో, చదువు చికాగోలో. శుక్రవారం రాత్రి బయలుదేరి వెళ్లేవాడు. మళ్లీ సోమవారానికి ఆఫీసుకు వచ్చేవాడు. అలా 2.5 ఏళ్లు అవిశ్రాంతంగా శ్రమించాడు. ఇప్పటికీ అదే శ్రమతత్వం. ఏదో ఆన్లైన్ కోర్సులో పేరు నమోదు చేసుకుంటూ ఉంటా, వాటిలో పూర్తి చేసేది ఏ కొన్నింటినో అనుకోండి అంటూ నవ్విస్తారు. కానీ చాలా కోర్సులే చేశారు. సీఈఓగా బాధ్యతలు చేపట్టగానే మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో మన రంగంలో సంప్రదాయం కంటే సృజనకే గౌరవం ఎక్కువ అని చెప్పడం ద్వారా పరోక్షంగా తన విజయ రహస్యాన్ని చెప్పారు. ఎంత గొప్ప రంగాన్ని ఎంచుకున్నామన్నది కాదు, అది సాదా సీదా రంగమే అయినా మనం ఎంత గొప్పగా పనిచేశామన్నది ముఖ్యం. సత్య ఇంజనీరింగ్ పాస్ అయ్యే నాటికి భారత్ లో ఐటీ బూమ్ లేదు. ఐఐటీలు, ఐఐఎంల విద్యార్థులు కూడా సివిల్ సర్వీస్ పరీక్షలపైనే దృష్టి సారించేవారు. ఐఎఫ్ఎస్ లో చేరిపోయి విదేశాంగ అధికారిగా ప్రపంచాన్ని చుట్టొద్దామనో, ఐఏఎస్ అయిపోయి డాబు దర్పం వెలుగబెడదామనో కలలు కనేవారు ఎక్కువ. అందులోనూ సత్య ఓ ఐఏఎస్ అధికారి కొడుకు. స్నేహితుల్లో చాలా మంది ఐఏఎస్లు, ఐపీఎస్ల పిల్లలే. ప్రయత్నించి ఉంటే తనకు మంచి సర్వీస్ వచ్చేదేమో, కానీ ఆ ఆలోచన కూడా ఉన్నట్టు కనిపించదు. టెక్నాలజీ మీదున్న మక్కువ ఆయన్ని అమెరికాలో ఎంఎస్ చేసేందుకు ప్రోత్సహించింది. మనసుకు నచ్చిన ఐటీ రంగాన్ని ఎంచుకోవడం ఒక ఎత్తైతే, భావ సారూప్యం ఉన్న బిల్ గేట్స్ లాంటి వ్యక్తిని యజమానిగా, మెంటర్ గా స్వీకరించడం మరో ఎత్తు. ఆ ఎంపిక తీరు నవతరానికి విలువైన కెరీర్ పాఠం. చాలా మంది ఐటీ నిపుణులు ఉద్యోగాల ఎంపికలో జీతానికే ప్రాధాన్యం ఇస్తారు. సంస్థ గురించి, యాజమాన్యం గురించి పెద్దగా ఆలోచించరు. అధినేత ప్రోత్సాహం అందకపోతే, సంస్థలో ప్రామాణికమైన పని సంస్కృతి అంటూ లేకపోతే ఎంత ప్రతిభావంతుడైన ఉద్యోగి అయినా పెద్దగా రాణించలేడు. కొన్ని సిలికాన్ వ్యాలీ సంస్థలు పబ్లిక్ ఇష్యూకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎక్కడ ఇన్వెస్టర్ల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందో అన్న భయంతో ఉన్నపలంగా భారతీయ సీఈఓలను తొలగించి అమెరికన్లనే నియమించుకున్న సందర్భాలున్నాయి. కానీ మైక్రోసాఫ్ట్ పని సంస్కృతిలో జాతి వివక్షకు తావులేదు. బిల్ గేట్స్ కేవలం ప్రతిభని చూస్తారు, ప్రతిభావంతుల్ని అందలమెక్కిస్తారు. కాబట్టే సత్య సీఈఓ స్థాయికి వెళ్లగలిగారు. ఐటీ రంగంలో ఓ ఉద్యోగి 2 ఏళ్లకు మించి ఒకే సంస్థలో పనిచేయరు. ఎంతో కొంత మెరుగైన అవకాశం రాగానే మరో కంపెనీకి మారిపోతారు. సత్య మాత్రం 22 ఏళ్లుగా మైక్రోసాఫ్ట్ లోనే ఉన్నారు. ఓ సాధారణ ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. కీలకమైన ప్రాజెక్టులకు నాయకత్వం వహించారు. క్లౌడ్ కంప్యూటింగ్, బింగ్, సెర్చ్ ఇంజిన్ వ్యాపారాలకు ఊపిరిపోశారు. మధ్యలో చాలా అవకాశాలే వచ్చాయి, కానీ ఆయన మైక్రోసాఫ్ట్ కి కట్టుబడ్డారు. సంస్థ విజయంలోనే తన విజయాన్ని చూసుకున్నారు. సంస్థ ఎదుగుదలే తన ఎదుగుదల అని భావించారు. ఈఈఓ తుది ఎంపికలో ఆ విశ్వసనీయతకు మించి మార్కులు పడ్డాయి. ఏ ఉద్యోగికైనా స్వల్పకాలిక ప్రయోజనాల కంటే దీర్ఘకాలిక లక్ష్యాలే ప్రధానమని తన కెరీర్ ప్రణాళిక ద్వారా నిరూపించారు సత్య. సత్య పనిని ప్రేమిస్తారు, శ్రమను గౌరవిస్తారు. తాను చేస్తున్న పని ఏదో ఒక రూపంలో ప్రపంచాన్ని సానుకూలంగా ప్రభావితం చేయాలని ఆకాంక్షిస్తారు. పనిని పనిలా చూడకండి, ప్రజల జీవితాల్లో ఉన్నతమైన మార్పులు తీసుకొచ్చే ఓ మహత్కార్యంగా భావించండి.
అప్పుడే మన శ్రమకో అర్థం, మన జీవితాలకో పరమార్థం అంటారు. ఓసారి సాక్షాత్తు CEO స్టీవ్ బామర్ ఫోన్ చేస్తూ ప్రస్తుతం బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడదాం అని ఫోన్ పెట్టేశారట. టెక్నాలజీ ద్వారా కూడా సమాజాన్ని మార్చవచ్చు. ఆ సాధికారత ప్రజల జీవితాల్లో అద్భుతాలు చేస్తుంది. అయితే ఆ సత్తా అన్ని సంస్థలకు లేదు. మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలు మాత్రమే ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించగలవు. నేను మైక్రోసాఫ్ట్ లో చేరడానికి ఇదో ప్రధాన కారణం అని చెబుతారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అయినా, మణిపాల్ ఇన్స్టిట్యూట్ లో అయినా సహపాఠీలకు అతను ఆత్మీయ నేస్తంగానే సుపరిచితుడు. కనిపించిన ప్రతిసారి స్మైల్ ఇచ్చేవాడు. ఒక్క పరిచయం చాలు జిగిరి దోస్త్ అయిపోతాడు. క్యాంపస్ కారిడార్ లో బోలెడన్ని విషయాలు మాట్లాడుకునే వాళ్ళం. లోతుగా విశ్లేషించడం తనకు అలవాటు. సత్యలోని మనిషి కోణమే, మానవతా గుణమే చాలా మందికి గుర్తుండిపోయింది. సత్య స్నేహానికి విలువ ఇస్తారు, అనుబంధాల్ని గౌరవిస్తారు. సత్య తండ్రి యుగంధర్ IAS అధికారిగా రాష్ట్రంలో, కేంద్రంలో బాధ్యతలు నిర్వర్తించారు. ఆయనలోని క్రమశిక్షణ, నిజాయితీ సత్యకు వారసత్వంగా అబ్బాయి. భార్య అనుపమ, 3 పిల్లలు. ఇది సత్య కుటుంబం. అనుపమ తండ్రి వేణుగోపాల్ కూడా IAS అధికారే. ఆదర్శ భావాలున్న వ్యక్తి ఆయన. ఆ ఇద్దరు IAS లు తమ పిల్లల పెళ్లిని చాలా నిరాడంబరంగా జరిపించారు. కనీసం తననైనా పిలువనందుకు నాటి ప్రధాని PV నరసింహారావు కాస్త నొచ్చుకున్నారట. నా మీద కుటుంబ ప్రభావం అపారం అని అంగీకరిస్తారు సత్య. కుటుంబ సభ్యులంటే ఎంత ప్రేమ చూపిస్తారో మైక్రోసాఫ్ట్ సహోద్యోగులన్నా అంతే అభిమానాన్ని ప్రదర్శిస్తారు. సత్య చాలా ప్రత్యేకమైన వ్యక్తి. 10 భావాల్ని సమన్వయం చేసుకునే శక్తి, 10 మందిని ఒక తాటి మీద నడిపించే నాయకత్వ లక్షణాలు ఆయనకున్నాయి. తనతో కలిసి పనిచేస్తున్న వ్యక్తులు కూడా తనలా ఎదగాలని ఆకాంక్షించే గొప్ప గుణం తనకుంది అంటారు సిల్వర్బర్గ్ అనే సహచరుడు. తనతో 10 నిమిషాలు మాట్లాడినా చాలు, అప్పటిదాకా మనలో లేని కొత్త శక్తి ఏదో ఆవహించినట్టు అనిపిస్తుంది అని కితాబిస్తారు మరో ఉద్యోగి. సత్య మీద బిల్ గేట్స్ ప్రభావం ఎక్కువ. గేట్స్ అచ్చంగా తనలాంటి వ్యక్తినే CEO సీట్లో కూర్చోబెట్టారు అని ఉద్యోగులు చెప్పుకునేంత దగ్గరి పోలికలున్నాయి ఇద్దరికి. ఇద్దరు మితభాషులే, ఇద్దరు ప్రియభాషులే. నా నాయకత్వ శైలిని తీర్చిదిద్దిన ఇద్దరు వ్యక్తులకు నేను రుణపడి ఉంటాను. వారిలో ఒకరు బిల్ గేట్స్, మరొకరు భామర్ అని వినమ్రంగా చెబుతారు సత్య. ఉద్యోగంలో చేరిన కొత్తలో ఏదో ప్రాజెక్టుకు సంబంధించి బిల్ గేట్స్ నుంచి మెయిల్ వచ్చింది. అధినేతే నాకు ఉత్తరం రాశారంటే నమ్మలేకపోయాను. ఓ రోజంతా కూర్చొని ఎలా బదిలిస్తే బాగుంటుందో ఆలోచించాను అంటూ తొలి రోజుల్ని గుర్తు చేసుకుంటారు. సత్య తండ్రి మార్క్సిస్టు భావాలున్న ప్రభుత్వోద్యోగి, అమ్మ సంస్కృత పండితురాలు. నాన్న నుంచి మేధాపరమైన ఉత్సుకత, చరిత్రపైన అభిమానంతో పాటు ఇంకెన్నో నేర్చుకున్నారు. కానీ తనెప్పుడు అమ్మ కొడుకునే అని చెప్తుంటారు. తను సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో ఏ చీకు చింత లేకుండా జీవించడానికి ఆమె ఎంతో శ్రద్ధ తీసుకునేది. కాలేజీలో ప్రాచీన భాష, సాహిత్యం, భారతీయ తాత్వికత్వాల్ని బోధిస్తూనే ఇంటిని సంతోషంగా ఉంచేది. నాన్న IAS అధికారి. నాన్న బదిలీల కారణంగా చిన్నప్పుడు చాలా ఊళ్ళు తిరిగేవారు. ఎక్కడన్నా అమ్మ తన అధ్యాపక వృత్తిని కొనసాగిస్తూ ఇంటి బాధ్యతలు చూసుకునేది. తాను 6 ఏళ్లప్పుడు 5 నెలల వయసున్న తన చెల్లి మరణించింది. ఇది తన మీద, తన కుటుంబం మీద తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆ తర్వాత అమ్మ ఉద్యోగం వదిలేసింది. అందరిలానే ఆమె కూడా జీవితంలో అన్ని కావాలనుకుంది. అన్నింటికీ అర్హత ఉన్న మనిషి కూడా. కానీ పరిస్థితులు తనకు అనుకూలించలేదనిపించింది. అప్పట్లో IAS పిల్లల్లో చాలా పోటీ ఉండేది. తన తోటి విద్యార్థుల తల్లిదండ్రులు మంచి మార్కులు, ర్యాంకుల కోసం వారిపై ఒత్తిడి పెట్టేవారు. కానీ తను అలాంటి ఒత్తిడిని ఎప్పుడూ ఎదుర్కోలేదు. పిల్లాడిగా క్రికెట్ తప్ప మరి దేని మీద అంత శ్రద్ధ పెట్టేవాడు కాదు. ఒకసారి నాన్న కార్ల్ మార్క్స్ పోస్టర్ ను తన గదిలో గోడకి అంటించాడు. దానికి ప్రతిగా అమ్మ భారతీయుల సర్వసుఖ సంతోషాలకు ఆలవాలమని విశ్వసించే లక్ష్మీదేవి పోస్టర్ ను పెట్టింది. వాళ్ళ నాన్న తనను మేధావిని చూడాలనుకుంటే వాళ్ళ అమ్మ దేన్ని మూర్ఖంగా పట్టుకుని వేలాడకుండా సంతోషంగా ఉండమంది. తను మాత్రం తన అభిమాన క్రికెట్ హీరోల్లో ఒకడైన ML జయసింహ పోస్టర్ ఉంటే చాలనుకున్నాడు. నాన్నకున్న మేధాశక్తి, అమ్మకు తన కోసం కోరుకున్న సంతులిత జీవితం రెండూ అతన్ని ప్రభావితం చేశాయి. అంతేకాదు ఈ రోజుకి తనకు క్రికెట్ అంటేనే ఇష్టం. నేను శ్రీకాకుళం, తిరుపతి, ముస్సోరి, ఢిల్లీ, హైదరాబాద్లలో చదువుకున్నాను. అన్ని చోట్ల తిరగడం వల్ల కొత్త పరిస్థితులకు త్వరగా అలవాటు పడిపోయేవాడిని. నాకు 10 ఏళ్లు వచ్చేసరికి మేము ఊళ్ళు తిరగడం మానేశాం. నన్ను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చేర్పించారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులు అక్కడ ఉండేవారు. HPS బోర్డింగ్ స్కూల్లో చేరడం నా జీవితంలో చాలా మంచి అనుభవం. అక్కడ నలంద హౌస్ లో ఉండేవాడు. తనున్న హాస్టల్లో వివిధ ఆర్థిక స్థితిగతులకు చెందిన పిల్లలు ఉండేవారు. ప్రభుత్వం స్కాలర్షిప్లతో అక్కడ చదివేవారు.
ఇంకా ఎందరో ప్రముఖుల పిల్లలు అక్కడ చదువుకున్నారు. డిగ్రీ చేరి క్రికెటర్ గా కొనసాగి తరువాత ఏదైనా బ్యాంక్ లో పనిచేయాలనుకునేది అప్పట్లో ఆయన కళ. దానికి అమ్మ నుంచి మద్దతు ఉండేది. కానీ నాన్న మాత్రం నువ్వు హైదరాబాద్ వదిలిపెట్టాలి, లేకపోతే నిన్ను నువ్వు నాశనం చేసుకుంటావు అనేవారు. అప్పట్లో అది మంచి సలహానే, కానీ ఇప్పటి హైదరాబాద్ పూర్తిగా వేరు. నాన్న చెప్పింది నిజం. తన కెరియర్ విషయంలో అంత నిశ్చింతగా ఉండలేకపోయాడు. క్రికెట్ అంటే తనకు అభిమానం, కానీ కంప్యూటర్స్ అంటే కూడా ఇష్టమే. తన 15 ఏళ్ల వయసులో నాన్న బ్యాంకాక్ నుంచి కంప్యూటర్ తెచ్చారు. అది తనని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గురించి ఆలోచించేలా స్ఫూర్తినిచ్చింది. నాకు ఐఐటిలో సీటు రాలేదు. ఎప్పుడు ఏ పరీక్ష ఫెయిల్ అవని నాన్నకి నేను ఫెయిల్ అవ్వడం ఆందోళనగా కన్నా వినోదంగా అనిపించింది. కానీ అదృష్టవశాత్తు నాకు మెస్ట్రాలోని బిట్స్ లో మెకానికల్ ఇంజనీరింగ్ లో, మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో సీట్లు వచ్చాయి. కంప్యూటర్స్ కి సాఫ్ట్వేర్ కి దగ్గరగా ఉంటుందని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ను ఎంచుకుని మణిపాల్ వెళ్ళాను. కాలేజీలో నా స్నేహితులంతా ధైర్య సాహసాలు, చొరవ, అభ్యుదయకాంక్ష కలిగి ఉండేవారు. వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాడు. తరువాత కాలిఫోర్నియాలో మణిపాల్లోని నా సహ విద్యార్థుల 8 మందితో కలిసి అద్దె ఇంట్లో ఉండేవాడు. మణిపాల్ వెళ్ళాక క్రమంగా తన మనసులో క్రికెట్ స్థానాన్ని కంప్యూటర్లు ఆక్రమించాయి. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత బొంబాయిలోని పేరొందిన ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ లో చేరే అవకాశం వచ్చింది. మరోవైపు అమెరికాలో కొన్ని కాలేజీలకు దరఖాస్తు చేశాడు. ఆ రోజుల్లో విద్యార్థి వీసా దైవాధీనం. నిజం చెప్పొద్దు, కానీ అది రాకుండే బావుందనుకున్నాడు. కానీ విధి తనను అనుకున్నది చేస్తుంది. తనకు వీసా వచ్చింది. ఎన్నో ఆలోచనల తర్వాత మిల్వాకీలో విస్కాన్సిన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీలో చేరాడు. మిల్వాకీ తనకు భూలోక స్వర్గంలా అనిపించింది. అక్కడ కంప్యూటర్ సైన్స్ లో తేలికైన అంశాలు కాకుండా క్లిష్టమైన సమస్యలు పరిష్కరించండంటూ వారిని ప్రొఫెసర్లు ప్రోత్సహించేవారు. తను అక్కడికి వెళ్ళింది వేసవిలో, తర్వాత చలికాలం. అప్పట్లో తనకు పొగ తాగే అలవాటు ఉండేది. పొగ తాగే వాళ్ళు గది బయటే తాగి రావాలి. భారతీయ విద్యార్థులు ఆ చలిని తట్టుకోలేకపోయేవారు. అందుకని తనతో పాటు తన భారతీయ మిత్రులంతా పొగ తాగడం మానేశారు. మాస్టర్స్ తర్వాత సన్ మైక్రో సిస్టమ్స్ లో 2 ఏళ్లు పనిచేశారు. తర్వాత ఎంబీఏ చేసి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కు మారిపోవాలనుకున్నారు. చికాగో యూనివర్సిటీలో రెగ్యులర్ ఎంబీఏలో చేరిపోయాడు కూడా. కానీ మరోవైపు మైక్రోసాఫ్ట్ లో చేరడానికి చేస్తున్న ప్రయత్నం ఫలించింది. వాళ్ళు తక్షణమే చేరిపోమ్మన్నారు. తన రెగ్యులర్ ఎంబీఏని వారాంతాల్లో వచ్చి చేసేలా మార్చుకున్నాడు. ఎవరికీ చెప్పకుండానే వారాంతాల్లో చికాగోకి వెళ్తూ 2 ఏళ్లలో ఎంబీఏ పూర్తి చేశాడు. మైక్రోసాఫ్ట్ లో చేరే ముందు 1992లో ఇండియా వెళ్ళినప్పుడు తను పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తనకు చిన్ననాటి నుంచి తెలుసు. వాళ్ళ నాన్నగారు సత్య వాళ్ళ నాన్న సివిల్ సర్వీస్ లో ఒకేసారి చేరారు. తమ కుటుంబాల మధ్య స్నేహం ఉంది. ఇద్దరు ఒకే స్కూల్లో ఒకే కాలేజీలో చదువుకున్నారు. అమెరికా వచ్చాక తనతో మాట్లాడలేదు. అప్పటికి మణిపాల్లో ఆర్కిటెక్చర్ చివరి సంవత్సరం చదువుతూ ఢిల్లీలో ఇంటర్న్షిప్ చేస్తోంది. ఇద్దరు వివిధ సందర్భాల్లో కలిసి మాట్లాడుకున్నారు. పుస్తకాల దుకాణాలకి, నాటకాలు చూడ్డానికి, షాపింగ్ కి వెళ్లేవాళ్ళు. అప్పుడే ఇద్దరు ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఇద్దరి ఇళ్లల్లోనూ ఒప్పుకోవడంతో ఆ ఏడాది డిసెంబర్లోనే వారి వివాహం జరిగింది. గ్రీన్ కార్డ్ ఉన్న వ్యక్తి జీవిత భాగస్వామిగా అమెరికాకి రావడానికి 5 ఏళ్లు పట్టొచ్చని మైక్రోసాఫ్ట్ లోని ఇమిగ్రేషన్ లాయర్ చెబితే తను ఇండియా వెళ్లిపోవాలనుకున్నాడు. అయితే మరో లాయర్, మీరు గ్రీన్ కార్డ్ ఇచ్చేసి తాత్కాలిక ఉద్యోగిగా H1Bకి వెళ్ళొచ్చు అని చెప్పారు. వెంటనే ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి వెళ్లి గ్రీన్ కార్డ్ వెనక్కి ఇచ్చేసి H1Bకి దరఖాస్తు చేసుకున్నాడు. తర్వాత సియోటెల్లో తన దగ్గరికి వచ్చేసింది. గ్రీన్ కార్డ్ వదిలేసిన వ్యక్తిగా ఆఫీస్లో తన గురించి చాన్నాళ్లు మాట్లాడుకునేవారు. హెచ్పిఎస్ సీనియర్ జట్టు తరపున క్రికెట్ ఆడేవారు. ఆ టీంలో హైదరాబాద్ ఏ లీగ్స్ లో ఆడేది. ఏ లీగ్స్ లో ఆడే జట్టుల్లో స్కూల్ టీం తమొక్కదే. రంజీ ఆటగాళ్లు ఈ లీగ్స్ లో ఆడేవారు. అందువల్ల తీవ్రమైన పోటీ ఉండేది. తన వరకు క్రికెట్ అంటే ఇతివృత్తంలో ఉపకథలతో ఉండే రష్యన్ నవల. రకరకాల మలుపులు తిరుగుతూ చివరికి ప్రతిభ కలిగిన ఒక బ్యాటింగ్, లేకపోతే నేర్పుగా విసిరిన 3 బంతులు ఆట తీరును మార్చేస్తాయి. తన క్రికెట్ జీవితంలో 3 మర్చిపోలేని అనుభవాలున్నాయి. వాటిలో వ్యాపార నాయకత్వ సూత్రాలు ఉన్నాయి. సీఈఓగా తను వాటిని ఈ రోజుకి ఉపయోగిస్తారు. స్కూల్ క్రికెట్ ఆడే రోజుల్లో ఓసారి వారు ఆస్ట్రేలియా జూనియర్ జట్టుతో మ్యాచ్ ఆడారు. వారిది బలమైన జట్టు అన్న భావనతో వీరు చూడటాన్ని తమ పీఈటీ గమనించారు. వాస్తవానికి వీరు వాళ్ళని చూసి కొద్దిగా భయపడ్డారు.
తమ మేనేజర్ అయిన ఉపాధ్యాయుడు మరింత దూకుడుగా ఆడమని కెప్టెన్ పైన అరుస్తున్నాడు. సత్య అప్పుడు బ్యాట్స్మెన్ కి దగ్గరగా ఫీల్డింగ్ చేస్తున్నారు. ఆ ప్లేస్ ఇబ్బందిగా అనిపించింది. తమ మేనేజర్ నింపిన స్ఫూర్తితో వీరు కొద్దిసేపట్లోనే పుంజుకుని మంచి పోటీని ఇచ్చారు. పోటీదారుని ఎప్పుడు గౌరవించాలి, కానీ వాళ్ళని చూసి భయపడకూడదని అప్పుడు తెలుసుకున్నారు. తమ జట్టులో ఓ మంచి నైపుణ్యం గల బౌలర్ ఉండేవారు. ఏదో కారణం వల్ల ఓసారి తమ కెప్టెన్ అతడికి కాకుండా వేరే బౌలర్ కి బంతిని ఇచ్చాడు. ఆ ఓవర్లో బ్యాట్స్మెన్ బంతిని గాల్లోకి లేపాడు. మొదటి చెప్పిన బౌలర్ కి దగ్గరగా బంతి వెళ్ళింది. అతడు మాత్రం జేబుల్లో చేతులు పెట్టుకుని తనకేమీ పట్టనట్టు నిలిచిండిపోయాడు. అతను అగ్రశ్రేణి ఆటగాడు. తమ నమ్మలేనట్టుగా చూస్తుండిపోయాం. ఎంత తెలివైన వారైనా గాని టీంకి ప్రాధాన్యం ఇవ్వకపోతే మొత్తం జట్టుని నాశనం చేస్తారు. ఇంకోసారి ఓ మ్యాచ్ లో ప్రత్యర్థి సత్య ఆఫ్ స్పిన్ బౌలింగ్ ను చిత్తు చేశాడు. తన ఓవర్ అయిపోయిన తర్వాత తమ కెప్టెన్ బౌలింగ్ కి ఇచ్చారు. నిజానికి అతడు బౌలర్ గా కన్నా బ్యాట్స్మెన్ గా బాగా ఆడతాడు. ఆ ఓవర్ లో వికెట్ పడగొట్టాడు. తర్వాత తాను బౌలింగ్ ను కొనసాగించవచ్చు, కానీ ఆ వెంటనే బంతిని సత్యకు ఇచ్చి బౌలింగ్ చేయమన్నాడు. సత్య 7 వికెట్లు పడగొట్టాడు. తన ఆత్మవిశ్వాసం పోకుండా ఆడాలని అతను అలా చేశాడని అర్థమైంది. నాయకత్వం అంటే అది. ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతిభని బయటకు తీసుకురాగలగాలి. అది చాలా సూక్ష్మమైన ముఖ్యమైన నాయకత్వం. 20 ఏళ్ల పాటు ఇంజనీరుగా, మైక్రోసాఫ్ట్ లో నాయకుడిగా, తన CEO అన్వేషణ గురించి ఆతృతగా కన్నా ఎక్కువ తాత్వికంగా ఉన్నారు. ఎన్నో ఊహాగానాలున్న వాటిని పట్టించుకోలేదు. బోర్డు ప్రతిభ గల వారిని ఎంపిక చేస్తుందని తన అభిప్రాయం. ఒకవేళ అది తనే అయితే మంచిదే. వేరెవరినైనా నియమించినా వారితో పనిచేయడం కూడా తనకు సంతోషమే. CEO అన్వేషణకు నేతృత్వం వహిస్తున్న స్వతంత్ర డైరెక్టర్ జాన్ థామ్సన్ 2014 జనవరి 24న మాట్లాడడానికి సమయం కోరుతూ ఇమెయిల్ పంపారు. ఆ రోజు సాయంత్రం జాన్ తనకు ఫోన్ చేశారు. అప్పుడు తన చేతిలో ఉన్న క్రికెట్ బంతితో ఆడుతున్నారు. ఆఫీస్ లో స్పీకర్ ఫోన్ లో మాట్లాడేటప్పుడు సాధారణంగా ఆ పని చేస్తూ ఉంటారు. అప్పుడు ఆయన సత్య మైక్రోసాఫ్ట్ CEO అనే వార్త చెప్పారు. ఆయన మాటల అర్థం కావడానికి 2-3 నిమిషాలు పట్టింది. తన CEOగా బాధ్యతలు చేపట్టే సమయానికి 3 నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా 7 కోట్ల PCలు అమ్ముడైతే 35 కోట్ల స్మార్ట్ ఫోన్లు అమ్ముడయ్యాయి. భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుందని అర్థమవుతుంది. ఇది మైక్రోసాఫ్ట్ కు దుర్వార్త. ఎందుకంటే PCలో అమ్ముడైతేనే మైక్రోసాఫ్ట్ కు రాయల్టీ వస్తుంది. CEO అయిన కొత్తలోనే ఓ సదస్సులో సత్య చేతిలో ఐఫోన్ చూడగానే ఆడిటోరియంలోని అందరూ నిశ్చేష్టులయ్యారు. గుసగుసలు మొదలయ్యాయి. అవి ఆగిపోగానే ఇది విశిష్టమైన ఐఫోన్. సత్య దాన్ని ఐఫోన్ ప్రో అనాలనుకుంటున్నాడు. ఎందుకంటే దీనిలో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్లు ఉన్నాయి అన్నాడు. తన వెనుక పెద్ద తెర మీద ఫోన్ క్లోజప్ కనిపించింది. దానిలో యాప్ ఐకాన్లు కనిపిస్తున్నాయి. ఐఫోన్ వెర్షన్లు అయిన మైక్రోసాఫ్ట్ క్లాసిక్స్, అవుట్లుక్, స్కైప్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఇంకా మొబైల్ అప్లికేషన్లు డైనమిక్స్, వన్ నోట్, వన్ డ్రైవ్, స్వే, పవర్ BI. ప్రేక్షకులంతా ఒకటే చప్పట్లు. తమ పోటీదారులలో ఒకరైన ఆపిల్ ఐఫోన్ లో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ ను ప్రదర్శించి చూపడం వారికి ఆశ్చర్యాన్ని, పునరుత్తేజాన్ని కలిగించింది. ఆ రోజు సత్యకున్న అత్యంత ప్రధాన లక్ష్యాల్లో ఒకటి తమ 100 కోట్ల వినియోగదారులు ఏ ఫోన్ లో, ఏ ప్లాట్ఫామ్ లో వాడుతున్నా వారి అవసరాలు తీరాలన్నదే. అప్పుడే మనం ఎదుగుతూ ఉండగలం. అలా చేయాలంటే కొన్నిసార్లు పాత శత్రువులతో సంధి చేసుకోవాలి, కొత్త భాగస్వామ్యాలు ఏర్పరచుకోవాలి. వీరు ఆపిల్తోనే కాదు, గూగుల్, ఫేస్బుక్ లాంటి ఎన్నో పోటీ సంస్థలతోనూ కలిసి పనిచేస్తున్నారు. ఇది వారి ఎదుగుదలకు ఎంతో అవసరం. కొన్ని విషయాలపైన తనకు స్పష్టత ఉండాలని, అలా ఉంటేనే సమర్థంగా నాయకత్వం వహించగలనని తనకు తెలుసు. తనే కాదు, మైక్రోసాఫ్ట్ లో పనిచేసే ప్రతి ఒక్కరి మనసులోనూ ఈ స్పష్టత ఉండాల్సిందే. ఈ సంస్థ ఎందుకుంది, ఇక్కడ నేనెందుకున్నాను? ఈ ప్రశ్నలను ఏ సంస్థలో పనిచేస్తున్న వారైనా అప్పుడప్పుడు తమకు తాము వేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ, సమాజం కూడా ఎప్పటికప్పుడు ఈ ప్రశ్నలు వేసుకుంటూ, సమాధానాలిచ్చుకుంటూ రీఫ్రెష్ అవుతూ ఉండాలి.